అంటే ఆయన వచ్చాము ఇన్ఫర్మేషన్ ఇస్తాం అది అయితే ఏమవుతుంది మాకు ఇట్లా కూర్చున్నట్టు తీసుకోండి అది మీరే హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ నెల 6వ తారీఖు నాగులపాటి అన్నారం గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి నల్గొండ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఈ నాగులపాటి అన్నారం గ్రామ కార్యదర్శి అతని దగ్గరికి ఒక ఎన్ఓసి గురించి, ఈ బొగ్గుల బట్టి పెట్టడానికి ఎన్ఓసి గురించి అడిగితే ఆ ఎన్ఓసి ఇవ్వడానికి గ్రామ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ గారు 15,000 ఇనిషియల్గా లంచం అడిగాడని, తర్వాత అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత 8,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము విచారణ మొదలుపెట్టి ఆ కార్యదర్శి గారు అడిగిన లంచం డిమాండ్ దానికి సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పై అధికారుల ఆదేశంతో కార్యదర్శి గారి పైన, సతీష్ కుమార్ గారి పైన ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఆ రిజిస్టర్ చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా ఈ నాగులపాటి అన్నారం గ్రామానికి వచ్చి ఆ కార్యదర్శిని కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకొని ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి సీజ్ చేశాము, రిజిస్టర్స్ వెరిఫై చేశాము. ఆ చేసి అతని కస్టడీలోకి తీసుకొని ఈ కార్యాలయంలో తర్వాత సైమల్టేనియస్ గా కార్యదర్శి గారి ఇంట్లో కూడా సెర్చెస్ కొనసాగుతాయి. ఈ కేసులో కార్యదర్శి గారు ఇందులో ఎన్ఓసి ఇవ్వడానికి 8,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన డబ్బులు ఎవరైతే మాకు కంప్లైంట్ ఇచ్చారో అతనికి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మాకు కంప్లైంట్ చేశాడు. అందుకే ఆయన పైన కేసు అయింది. ఈ రోజు కేసులో భాగంగా కస్టడీ తీసుకొని రేపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెడతాము. రిమాండ్ చేస్తారు. ఈ కేసు ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ పబ్లిక్ దగ్గర వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచము బ్రైబ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. తర్వాత ఏసీబీ ఫేస్బుక్, తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ ఉంటుంది, తర్వాత ట్విట్టర్ ఉంటుంది. దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఇచ్చిన వారిపైన, ఎవరైతే కంప్లైంట్ వారిపైన ఇస్తారో వాళ్ళపైన విచారణ జరిపి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ని హరాస్ చేసిన వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైనా కానీ కంప్లైంట్ వస్తే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. ఓకే. ఈ నాగులపాటి అన్నారం గ్రామంలో పంచాయతీ సెక్రటరీ పైన రిజిస్టర్ చేసిన కేసు ఓన్లీ అందులో ఆయన లంచము 15,000 ఇనిషియల్గా డిమాండ్ చేసి 8,000కు అంటే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓన్లీ ఆయన డిమాండ్ చేశాడు, అంతేగాని కేసులో యాక్సెప్ట్ చేయలేదు. ఆయన తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేదు. మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా డిమాండ్ చేసినా కానీ కేసు అవుతుంది. వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అంటే దానికి డిమాండ్కు సంబంధించిన ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ ప్రకారము కేసు అవుతుంది, రిమాండ్ అవుతారు. కాబట్టి మీ ద్వారా తెలియజేది ఏంటంటే, పబ్లిక్ డబ్బులు తీసుకుంటుండగానే పట్టుకుంటేనే కేసు అవుతుందని ఇన్ని రోజులు అనుకుంటున్నారు. అట్లా ఉండదు. చట్ట ప్రకారము డిమాండ్ చేయడం, లంచము డిమాండ్ చేయడం కూడా అఫెన్స్ అవుతుంది. ఓకే.
ఇప్పుడు అది పక్కన పెట్టండి మీరు కూడా అలర్ట్ అవుతారు కదా, ఎందుకు ఎవిడెన్స్ మేము కలెక్ట్ అది ఎట్లా చేయాలో మేము చేస్తాం అంతే. మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము ఏ విధంగా చేయాలో అది చేస్తాం. ఓకే, అది డబ్బులు ఇస్తుండే కాకుండా అలర్ట్ అవుతారు కదా అందరూ. ఓకే. ఈ నెల 6వ తారీఖు మా దగ్గర ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నాగులపాటి అన్నారం గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అంటే అతని పేరు బయటికి చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం లేదు. అతను వచ్చి ఈ నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఆ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి అంటే ఒకటి బొగ్గుల బట్టి పెట్టడానికి ఎన్ఓసి కావాలి. ఆ ఎన్ఓసి ఇస్తేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ ఎన్ఓసి గురించి పంచాయతీ కార్యదర్శి సతీష్ గారి దగ్గరికి వస్తే అప్పుడు కార్యదర్శి గారు 15,000 డబ్బులు ఇస్తేనే ఎన్ఓసి ఇస్తా అని చెప్పి ఆయనకు చెప్పాడు. చెప్తే దానికి కంప్లైంట్ అన్ని డబ్బులు లేవు నా దగ్గర అని చెప్తే 8,000కు తగ్గించి కార్యదర్శి గారు 8,000 ఇవ్వండి మీకు ఎన్ఓసి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో ఆయన మా దగ్గరకు వచ్చి ఇట్లా కార్యదర్శి గారికి ఇవ్వాల్సిన డబ్బులు 8,000 నా దగ్గర లేవు, నాకు ఇవ్వడము ఇష్టం లేదు కాబట్టి మీకు కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ను మేము వెరిఫై చేసి ఎవిడెన్స్ ఆడియో వీడియో కలెక్ట్ చేసి ఆ కార్యదర్శి గారు డిమాండ్ చేసిన లంచం అమౌంట్ 8,000 కరెక్టే అని తెలిసిన తర్వాత మేము పై ఆఫీసర్ల దగ్గర పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశాము. ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసులో కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఈరోజు ఈ కార్యదర్శి గారి ఆఫీస్కి వచ్చి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈ ఈ సచివాలయంలో ఉన్న రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము. తర్వాత ఎంప్లాయీస్ను మిగతా వాళ్ళ పై ఆఫీసర్ల స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నాము. ఈ దర్యాప్తులో తెలిసింది ఏమంటే కార్యదర్శి గారు తాను చేయాల్సిన అఫీషియల్ డ్యూటీ చేయకుండా కంప్లైంట్ను లంచం డబ్బులు 8,000 అడిగి అతను ఇస్తలేడు కాబట్టి ఆ పని ఎన్ఓసి ఇవ్వకుండా ఆయన్ని 2 నెలల నుంచి తింపుతున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద కేసు ఈరోజు చేశాము. చేసి ఆ కార్యదర్శి